తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. జాతీయ స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరువు నిట్ట నిలువున పోయింది. జాతీయ స్థాయిలో బీహార్ ఎలక్షన్స్కు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కేసీ వేణుగోపాల్ రెడ్డి సంతకంతో దాదాపు 40 పేర్లు ప్రకటించారు. అందులో ఒక్క పేరు కూడా ఈరోజు తెలంగాణకి వెళ్ళిక మొట్టమొదటిసారి ఎక్కడ బై ఎలక్షన్ అయినా, ఎక్కడ ఇది ఉన్నా కనీసం ఒక్క పేరని ఉండేది. చిట్ట చివరికి ఏఐసీసీలో ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి ఎవరైతే మన కేసీ వేణుగోపాల్కు అసిస్టెంట్కి ఉన్నారో ఆయన పేరు కూడా పెట్టలేదు. రేణుకా చౌదరి గారి పేరు పెట్టలేదు. ఈరోజు ఏఐసీసీ స్థాయిలో ఉన్నటువంటి పేర్లు ఎవ్వరి కూడా ఈరోజు లేకుండా ఆయన ఓన్లీ బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన మొన్న అక్కడ క్యాంపెయినింగ్ పోయినప్పుడే ప్రశాంత్ కిషోర్ దాన్ని పూర్తి స్థాయిలో వాడేసుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి ये रेवंत रेड्डी और जो लोग हैं, इन लोगों ने जो बिहार के लोगों के लिए कहा है, भगवान ने टाइम दिया कि लोगों से हिसाब वहाँ पर किया जाए। आप तो उनके एडवाइजर रह चुके हैं। नहीं, रेवंत रेड्डी का क्या, स्टालिन का रहे हैं, लेकिन जो आदमी बिहार के लोगों को गाली देगा उसको एडवाइज नहीं करेगा, उसके बाद उनका हिसाब अगली बार करेंगे। तो आप कह रहे हैं डीएमके का हिसाब करेंगे? बिल्कुल, हमने कहा अगर भगवान ने मौका दिया, समय रहा तो उनका हिसाब బాజాప్తా ప్రశాంత్ కిషోర్ ఏకంగా వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చి, ఓకే ఆయన పైసలు తీసుకొని పనిచేసేటోడు, ఆయన ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పాట పాడేటోడు, కట్లు కట్టిస్తాడు, ఆట ఆడిపిస్తాడు ఆయన. సరే ఆయన అది పక్కన పెట్టినా కానీ ఓవరాల్గా ఈరోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి ఏమో 40 మందిని వేసిండ్రు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీకి ఏకంగా 40 మంది. మరి అదే కేసీ వేణుగోపాల్ సంతకంతో మన బీహార్కి వచ్చేసి 40 మంది జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మొత్తం కలిపి 40 మంది. అంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉందన్నట్ట ఆయన దృష్టిలో. ఈరోజు ఏఐసీసీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్ ఉన్నది. ఇగో ఇది జూబ్లీ హిల్స్ లిస్టు, ఇది ఏఐసీసీ లిస్టు, ఇది మన బీహార్కి వేసినటువంటి లిస్ట్. ఇది ఇగో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ గారు, సుఖ్వీందర్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్, దిగ్విజయ్ సింగ్, అధీర్ రంజన్ చౌదరి, మీరా కుమార్, కృష్ణా అలవేర్, సచిన్ పైలట్, రణదీప్ సింగ్ సుర్జీవాలా, సయ్యద్ నాసిర్ హుసేన్, చరణ్జీత్ సింగ్, చన్నీ, గౌరవ్ గగోయ్, తారిక్ అన్వర్, డాక్టర్ జావేద్, అఖిలేష్ ప్రసాద్, మనోజ్ రామ్, అల్కా లంబా, కన్నయ్య కుమార్, పవన్ ఖేరా, ఇమ్రాన్ ప్రతాప్ గడి, షకీల్ అహ్మద్, జిత్తు పట్వారీ, సుఖ్దేవ్ భగత్, షకీల్ అహ్మద్, మదన్, జిగ్నేష్ మెవానీ, ఇట్లా అందరినీ ఈరోజు దాదాపు అందరినీ వేసింది. కానీ తెలంగాణకి ఒక్క పేరు కూడా ఈరోజు లేని పరిస్థితి. అంటే అఫ్కోర్స్ ఇక రూలింగ్ గవర్నమెంట్ ఉన్నది, వీళ్ళని పెట్టాలి. అయితే ఇక్కడ వాళ్ళని కేవలం పైసల కోసమే ఈరోజు వాడుకుంటున్నారు. డబ్బులు ఇవ్వనికే, డబ్బుల కోసమే వాడుకునే పరిస్థితి. ఇక అంతకు మించి ఏం లేదు. ఇక మీరు ఇక్కడ మాకు దేనికి పనికిరారు, డబ్బులు ఇవ్వనికే పనికొస్తారని తిరిగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసేటటువంటి పరిస్థితి. ఇక ఇంతకంటే పరువు తక్కువ పని ఏమైనా ఉందా, ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉందా అంటే ఈరోజు ఏం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణ పరపతి జాతీయ స్థాయిలో ఏ విధంగా పడిపోతుంది, తెలంగాణలో ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకటేసారి ఇయాల్టి వాళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు లేకుండా ఏ రోజు కూడా పడలేదు. జూబ్లీస్కి ఎంతమందిని వేసింది, ఇగో ఇదే 40 మందిని. అదే ఏఐసీసీ లిస్టు 40 మందిని ఇక్కడ వేసిండ్రు. మీనాక్షి నటరాజన్కి వెళ్ళి మొదలుపెట్టి, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, విశ్వనాథ్కి వెళ్ళి మొదలుపెట్టి, బాబా ఫసియుద్దీన్ వరకు, అంటే ఇక్కడ డిప్యూటీ మేయర్ ఆయన వరకు దాదాపు 40 మందిని లోకల్ లీడర్స్ని వేసారు. అంటే మీరు ఒక అసెంబ్లీ గెలిపేనికే మీరు పనికొస్తారు, అంతకు మంచిగా మీ స్థాయి లేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాగా వీక్ అయిపోయింది, మీరు పోయి అక్కడ పనిచేయండి అన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం తెలంగాణ కాంగ్రెస్ అందరూ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో పెట్టేటటువంటి పరిస్థితి. అదొక బై ఎలక్షన్, ఈజీ ఎలక్షన్, రూలింగ్ గవర్నమెంట్కి ఈజీ ఎలక్షన్. ఒక 2 మంత్రులను పెట్టి, 4 ఏఐసీ పిసిసి జనరల్ సెక్రటరీలను పెట్టి
నడిపించే ఎలక్షన్స్. అటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులను మొత్తం ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడా తీసుకుపోయి అక్కడ క్యాంపెయినింగ్గా పెట్టి మీరు ఇక్కడనే పనిచేయండి అని అంటే ఈరోజు ఎంత పరువు దక్కదో, ఎంత పరువు తక్కువైపోయింది అనేది కాంగ్రెస్ పార్టీ, ఎంత వీక్ అయిపోయింది అనేది జాతీయ స్థాయిలో, ఎంత పరపతి కోల్పోయింది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు ఆర్గనైజేషన్, రేవంత్ రెడ్డి అంటే బతికొచ్చిండు. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చినాడు కదా, ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చినాడు. సరే మధ్యలో తెలుగుదేశంలో పోతే పోయొచ్చిండు 2-3 ఏళ్ళు పోయొచ్చిండు, కానీ ఇక్కడ ఉన్నోడే కదా. మరి ఈయన స్థాయిలో కూడా ఈరోజు పార్టీ ఎందుకు బలంగా లేదు, ఎందుకు బలోపేతం కాలేదు, ఎందుకు ఆర్గనైజేషన్ల వీక్ అవుతుంది అలా అంటే ఈరోజు వీళ్ళ నడవడిని బట్టి, లేకుంటే వీళ్ళు కార్యకర్తలకు ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టే ఈరోజు ఏదైనా ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు వీక్ అయిపోయిన నిరుత్సాహంతో ఉన్నారు, దానికి ఇదొక పెద్ద ఉదాహరణ. కాబట్టి ఈరోజు మంచి అయితే క్రెడిట్ వాళ్ళు వేసుకుంటారు, చెడైతే అది కార్యకర్తల మీద తట్టుగా ఈరోజు ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈరోజు రాష్ట్రానికి బీహార్ మొత్తానికి 40 మంది అయితే, జూబ్లీ హిల్స్ కూడా 40 మంది ఒక అసెంబ్లీకి. ఇది కాంగ్రెస్ పార్టీ ఒక గ్రాఫ్ తెలంగాణలో. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.